గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనకి వివానా పబ్లికేషన్ సంబంధించి బిడ్ బ్యాంక్ సంబంధించిన అందులోని క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేస్తున్నాం. ఇక్కడ తీసుకుంటే విద్యార్థులకు హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వివానా పబ్లికేషన్ సంబంధించిన బిడ్ బ్యాంక్ని ఆదరించినందుకు మీకు నా హృదయ నమస్కారాలు చెప్తున్నాను. మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించి కాన్సెప్ట్లో ఏపీ 2024 సంబంధించిన అంశాలలో మనకి కొన్ని కీలకమైన బిట్స్ అనేది ఉంటాయి. మనకి ఓవరాల్గా ఏపీ టెట్లో 30 బిట్స్ అనేది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే మనం ఫామ్ చేసాం స్టూడెంట్స్. ఓకేనా, మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మన బిడ్ బ్యాంక్ నుంచే క్వశ్చన్ ఫామ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకేనా, మనకి ఫస్ట్ క్వశ్చన్, కంప్యూటర్లోని మనం అందించే సమాచారాన్ని బిట్లు బైట్ల రూపంలో సరైన వాటిని తెలపడని క్వశ్చన్ ఫామ్ చేశాం. జనరల్గా ఈ కాన్సెప్ట్ ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి ఏ బ్రాంచ్లో వస్తుంది, ఇది ఏ సెట్లో వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఆ యొక్క మెమొరీ సంబంధించిన కాన్సెప్ట్లో వచ్చే కాన్సెప్ట్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి సంబంధించి మనకి దాదాపు ఐడియా ఉంటుంది క్వశ్చన్ కూడా. ఎందుకంటే ప్రతి పిల్లవాడి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వాటి మీద బాగా అవగాహన ఉంటుంది. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి 0 and 1 వీటిని బిట్స్ అంటాం. 0 and 1ని బిట్స్ అంటాం. వీటిని బైనరీ నెంబర్స్ అంటాం. మన కాన్సెప్ట్ కనుక బిట్స్ అని గుర్తుపెట్టుకోండి, BITS బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ 8 బిట్స్ కలిపి BITS 8 బిట్స్ కలిపి 1 బైట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 బైట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 1024 బైట్స్ కలిపి 1 కిలో బైట్ అవుతుంది. 1 KB అంటాం, కిలో బైట్స్ అంటాం. 1024 కిలో బైట్స్ కలిపి 1 మెగాబైట్ అవుతుంది. 1 MB అంటాం. ఇది దాదాపు మీకు బాగా ఫెమిలియర్. అది 1 MB అంటాం. ఇక్కడ 1024 MB కలిపి 1 గిగాబైట్ అంటాం, 1 GB అంటాం. 1024 గిగాబైట్ కలిపి 1 టెరాబైట్ అంటాం, 1 TB అంటాం. దాదాపు ఇప్పుడంతా 1 TB ప్రకారమే కంప్యూటర్లో ఎక్కువ జరుగుతుంది. ముందు 500 GB ఉండేది, ఇప్పుడు 1024 అంటాం. దాన్ని జనరల్గా 1000 GB అనేది 1 TB అంటాం. జనరల్గా మన కంప్యూటర్ నాలెడ్జ్ ప్రకారం 1024 GBని కలిపి 1 టెరాబైట్ అంటాం. 1024 టెరాబైట్ని కలిపి మనకి పెటాబైట్ అంటాం. 1024 పెటాబైట్స్ కలిపి 1 ఎక్సాబైట్ అంటాం. 1024 ఎక్సాబైట్ని కలిపి 1 జిటాబైట్ అంటాం. ZB అంటాం, దాన్ని ZB అంటాం. 1024 ZB కలిసి 1 YB అంటాం, అంటే ఒటా బైట్ అంటాం. ఇది ఫైనల్, అంటే ఇంకా మెమొరీ హై పిచ్లో ఉంటుంది. స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టేబుల్ని ఒకసారి రాసుకోండి, ఇక్కడ స్క్రీన్ మీదకి వస్తుంది, దాన్ని నోట్ డౌన్ చేసుకోండి. స్టూడెంట్స్, నా మెటీరియల్ సంబంధించి ఒక మెటీరియల్ స్క్రీన్ షాట్ తీసి పెడతాను.
కంపల్సరీగా నేర్చుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. 1024 సంబంధించే ఇక్కడ ఏమంటారు విషయం మనకి చాలా ఫెమిలియర్గా ఉంటుంది. దాదాపు మనకు తెలిసిన వరకు 1 TB వరకు బాగానే ఐడియా ఉంటుంది. తర్వాత పెటాబైటు, ఎక్సాబైటు, జెటాబైటు, యొటాబైట్ అనేది కొద్దిగా నేర్చుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఐసీటీ సంబంధించిన క్వశ్చన్లు ఇవి చాలాసార్లు అడిగారు. ర్యామ్, రోమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యామ్ అంటే రీడ్ యాక్సెస్ మెమరీ అంటాం. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యామ్, రోమ్ సంబంధించి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ర్యామ్ అనేది ఒక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ర్యామ్ అనేది రీడ్ యాక్సెస్ మెమరీ అంటాం, లేదా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. ఇక్కడ తీసుకుంటే జనరల్గా టెంపరరీ మెమరీ అంటాం దీనినే వాల్టైల్ మెమరీ అంటాం. జనరల్గా చాలా టెంపరీగా ఉంటుంది మెమరీ. ఒక యాక్సెస్ కోసం దీన్ని యూజ్ చేస్తాం. జనరల్గా మొబైల్లో 4 GB ర్యామ్, 8 GB ర్యామ్, 12 GB ర్యామ్ అనేది ఇవే. అంటే ఎంత ర్యామ్ ఎక్కువ ఉంటే మన ప్రాసెసింగ్ అంత వేగంగా ఉంటుంది. అయితే టెంపరరీ ర్యామ్ జనరల్గా డెస్క్టాప్ తీసుకోండి. మన సిస్టంలో డెస్క్టాప్ మీద ఐకాన్స్ ఉంటాయి. ఏదైనా మనకి సిస్టమ్ CPU ప్రాబ్లమాటిక్ వచ్చిందనుకోండి, ఆ యొక్క డెస్క్టాప్లో ఉన్న ఐకాన్స్ అన్నీ కూడా ర్యామ్ మీదే ఉంటాయి. ఒక్కసారి CPU సంబంధించి మనకి మరీ ఏమన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసామనుకోండి, మొత్తం డెస్క్టాప్లో ఉన్నవన్నీ పోతాయి. అంటే మీ దాదాపు పర్మనెంట్గా ఉండవు. రోమ్ అనుకోండి, రీడ్ ఓన్లీ మెమరీ అనేది అనుకోండి. రీడ్ ఓన్లీ మెమరీలో శాశ్వతంగా ఉంటాయి. దీన్ని పర్మనెంట్ మెమరీ అంటాం. దాంతోపాటు క్యాచ్ మెమరీ ఉంటుంది ఒకటి, క్యాచ్ మెమరీ అంటాం. జనరల్గా 3 ఉంటాయి. జనరల్గా CPUలో ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది, క్యాచ్ మెమరీ ఉంటుంది. క్యాచ్ మెమరీ అనేది జస్ట్ ఒక ప్రాసెసింగ్ కోసం తీసుకునే ఒక ప్రాసెస్, ఒక చిన్న మెమరీ, క్యాచ్ మెమరీ అంటాం. ఇవన్నీ కూడా కొద్దిగా అవగాహన చేసుకోవాలి స్టూడెంట్స్. ఎందుకోసం అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్యూటర్ సంబంధించి కంపల్సరీగా అవగాహన కంపల్సరీ ఉండాలి. ఆ అప్డేట్ సంబంధించి అప్డేట్ అంటే మేము మన సోషల్ మీడియా సంబంధించి ఫౌండర్స్ ఐడియా ఉండాలి. కంప్యూటర్ సంబంధించిన ఏ యొక్క జనరేషన్ రన్ అవుతున్న విషయం ఐడియా ఉండాలి. దాంతోపాటు మనకి కంప్యూటర్ సంబంధించి అప్లికేషన్ సాఫ్ట్వేర్లో MS ఆఫీస్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. MS ఆఫీస్ సంబంధించి MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్, ఆ 3 గురించి కంపల్సరీగా నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, ఐసీటీలో ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి చూసుకోండి. దాంతోపాటు ఫ్లాండర్స్ అంటాం. ఫ్లాండర్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సంబంధించి ఒక థీమ్ ఉంది, ఫ్లాండర్స్ అనేది. ఆ ఫ్లాండర్స్ ఆ యొక్క శాస్త్రవేత్తకు సంబంధించిన సమాచారం సంబంధించి కూడా ఇంపార్టెంటే. ఫ్లాండర్స్ అనేది కూడా కొద్దిగా నేర్చుకోండి. దాదాపు సైకాలజీలో ఇది ఫెమిలియర్ వర్డ్, ఫ్లాండర్స్ అనేది. అంటే మీ జనరల్గా క్లాస్ ఇంప్లిమెంట్ సైకాలజీ సంబంధించి ఫ్లాండర్స్ సంబంధించి 1 నుంచి 7 వరకు ఉపాధ్యాయుని పాత్ర ఉంటుంది. 8, 9 సంబంధించి విద్యార్థి పాత్ర ఉంటుంది. 10 అనేది నిశ్శబ్దము లేదా అలజడికి సంబంధించిన పాత్ర ఉంటుంది క్లాస్ రూమ్లో. జనరల్గా ఇది ఒక ఐసీటీకి సంబంధించి కాకుండా క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి, అన్వయం సంబంధించి ఫ్లాండర్స్ 10 అంశాలలో ఇది ఒక అవుట్లుక్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, ఫ్లాండర్స్ అంటే ఒక అవుట్లుక్, ఒక 10 ఉంటాయి కాన్సెప్ట్స్. 1 నుంచి 7 వరకు ఉపాధ్యాయుని పాత్ర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 8, 9 కాన్సెప్ట్స్ విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుంది, ఓకే గుర్తుపెట్టుకోండి. 10 అనేది వాళ్ళిద్దరు ఆధీనంలో ఉండదు, అలజడి లేదా నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా కొద్ది డెప్త్ కావాలంటే కొద్దిగా చదవాల్సి వస్తుంది స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం స్టూడెంట్స్. ఇక్కడ స్ఫటిక ద్రవ్య ప్రజ్ఞా సిద్ధాంతం అనుగుణంగా కరోల్ ప్రత్యేకంగా ప్రతిపాదించిన సిద్ధాంతం మీద అంటున్నాం.
త్రీ స్టార్టమ్ థియరీ, అనుగుణ్యత థియరీ, అకామిడేషన్ థియరీ, కాటిల్ థియరీ అనేది 4 ఆప్షన్స్ ఇచ్చాను మన పుస్తకంలో. ఇది జనరల్గా ఎక్కడ వస్తుందంటే ప్రజ్ఞా సిద్ధాంతం వస్తుంది స్టూడెంట్స్. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మనకి ఫెమిలియర్ ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం మాకు బాగా తెలుసు, ద్వికారక ప్రజ్ఞా సిద్ధాంతం మనకు బాగా తెలుసు, బహుకారక సిద్ధాంతం గురించి బాగా తెలుసు, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం బాగా తెలుసు, ప్రజ్ఞాస్వరూప ప్రజ్ఞా సిద్ధాంతం గురించి బాగా తెలుసు. అయితే మనకి ద్రవ్య మరియు స్ఫటికాకార సిద్ధాంతం కూడా ఉంటుంది. ఇది లాస్ట్ టైం డిఎస్సిలో అడిగాడు. దీనికి సంబంధించి ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. జనరల్గా దీనికి ఆన్సర్ వచ్చి త్రీ స్టార్టమ్ థియరీ అంటాం. ఈ యొక్క ప్రాసెస్ తీసుకుంటే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి కాటిల్. కాటిల్ అనే వ్యక్తి ఈ సిద్ధాంతం ప్రతిపాదించాడు, రైమండ్ బి కాటిల్. మీరు ఈ కాటిల్ గురించి మీకు పర్సనాలిటీ చాప్టర్లో వస్తుంది. 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ చెప్పింది కాటిలే, ఈ పర్సనే. ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే అతనికి మూర్తిమత్వము అని చెప్పిన వ్యక్తి రైమండ్ బి కాటిలే. లక్షణాంశ మూర్తిమత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్పోర్ట్, రైమండ్ బి కాటిల్, ఐసెంక్, ఆ ముగ్గురులో వన్ ఆఫ్ ద పర్సన్ ఈ కాటిలే. ఇది ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే, ఒక వ్యక్తిలో ప్రజ్ఞ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్రిస్టల్ ఇంటెలిజెన్స్గా ఉంటుంది, 2 లిక్విడ్ ఇంటెలిజెన్స్గా ఉంటుంది. అదే క్వశ్చన్ ఆడ. జనరల్గా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి మనం దాదాపు ఎక్కువగా క్రిస్టల్ ఇంటెలిజెన్స్ వాడతామని చెప్తున్నాడు ఇతను. క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అంటే అనుభవాల ద్వారా ఏర్పడింది క్రిస్టల్ ఇంటెలిజెన్స్. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మొదటగా మనం ప్రీవియస్ నాలెడ్జ్ని ఫస్ట్ బేస్ చేసుకుంటాం, అంటే క్రిస్టల్ ఇంటెలిజెన్స్ వాడతాం. ఆ సమస్యకు పరిష్కారం దొరకనప్పుడే దాన్ని కొత్తగా నేర్చుకోవడానికి ప్రేరేపించేదే లిక్విడ్ ఇంటెలిజెన్స్ అంటాం. అలా లిక్విడ్ ఇంటెలిజెన్స్ ఆ యొక్క సమస్యను బాగా అవగాహన చేసుకొని క్రిస్టల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. అది జరిగే ప్రాసెస్సే ఇది లిక్విడ్ అండ్ క్రిస్టల్ ఇంటెలిజెన్స్ అంట. వెరీ 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 ఇంపార్టెంట్. లాస్ట్ టైం డిఎస్లో అడిగారు. దాదాపు ఏపీకి సంబంధించిన టెట్టులో క్వశ్చన్స్ సైకాలజీ సంబంధించి కొద్ది వరకు ఈజీగా ఉన్నాయి స్టూడెంట్స్. అయితే డిఎస్సికి ఈ చాప్టర్ ఉంది. డిఎస్సికి క్వశ్చనింగ్ ఫార్మేషన్, అడిగే విధానం, ఫిల్టరేషన్ విధానం, క్వశ్చన్ టఫ్నెస్ వస్తుంది. బాగా అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలం. తెలంగాణ అయితే ఇంకా తెలంగాణ టెట్ కానీ తెలంగాణ డిఎస్సి కానీ క్వశ్చన్ పేపర్ ఇంకా టఫ్ వస్తుంది. తెలంగాణది ఇంకా చాలా భయంకరంగా వస్తుంది పేపర్. చాలా ఫిల్టరేషన్ ఉంటుంది తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ క్వశ్చన్ పేపర్ ఇంకా హయ్యెస్ట్ టఫ్ వస్తుంది. పూర్తిగా అవగాహన ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. దాదాపు ఇప్పుడు క్వశ్చన్స్ కూడా ఎక్కువ శాతం సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే అడుగుతున్నారు. అంటే సత్య ప్రవచనం ఏంది, అసత్య ప్రవచనం ఏంది, కింది వాళ్ళు సరికాంది ఏంది, సరైనది ఏది, జతపరచండి అనే అంశాలు చాలా వరకు క్వశ్చన్ ఫామ్ వచ్చాయి. అయితే మొదటగా సబ్జెక్ట్ అనేది ఐడియా ఉంటే మనం ఆన్సర్ చేయగలం, లేదంటే పోతుంది స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వికాసం అనేది అభ్యాసం యొక్క ఫలితమా, పరిపక్వత యొక్క ఫలితమా, జన్యు యొక్క ఫలితమా, పరిపక్వత మరియు అభ్యాసం యొక్క ఫలితమా? దీనికి సరైన సమాధానం ఆలోచించి స్టూడెంట్స్. ఓకేనా, మనకి దాదాపు దీన్ని ఆన్సర్ చేసింటారు దాదాపు స్టూడెంట్స్. మీరు దాదాపు ఈజీనే క్వశ్చనే. వికాసం అనేది దానికి సరైన సమాధానం పరిపక్వత మరియు అభ్యసనం యొక్క ఫలితం. అది జనరల్గా వికాసం ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ లెర్నింగ్ ఇంటూ మెచ్యూరిటీ. అదొక ఫార్ములా. ఏ వికాసం జరగాలన్నా ఫిజికల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ మారల్ డెవలప్మెంట్, ఏ వికాసం జరగాలన్నా కూడా కంపల్సరీగా మెచ్యూరిటీ ఉండాలి, లెర్నింగ్ ఉంటేనే వికాసం జరుగుతుంది. లేకపోతే ఏ వికాసం కూడా జరగదు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా.
ఏ వికాసం జరగాలి కంపల్సరీ అవి ఉండాల్సిందే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా, తరగతి గదిలో ఒక విద్యార్థి ఫిష్ అనే ఏకవచనాన్ని నేర్చుకున్నాడు. దానికి బహువచనంగా ఫిషెస్ అనే బహువచనం చెప్పడం అనేది ఏ అభ్యసన బదలాయింపు అంటాం? ఇది అభ్యసన ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించిన క్వశ్చన్. ఫిష్ అన్నాడు, ప్లూరల్ ఫామ్లో ఫిషెస్ అని నేర్చుకున్నాడు. ఇది ఏ రకమైన బదలాయింపు? అనుకూల బదలాయింప, ప్రతికూల బదలాయింప, శూన్య బదలాయింప, ద్విపార్ష బదలాయింపు అనేది క్వశ్చన్ ఫామ్ చేశాడు. ఇది దాదాపు స్టూడెంట్స్ డిఎస్సి ప్రిపరేషన్ ఉన్న వ్యక్తికి, టెట్ ఉన్న ప్రిపరేషన్ వ్యక్తికి చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, దానికి సరైన సమాధానం వ్యతిరేక బదలాయింపు. జనరల్గా స్టూడెంట్స్ మనకి అనుకూల బదలాయింపు గురించి మనకు తెలుసు, ప్రతికూల బదలాయింపు గురించి కూడా మనకు తెలుసు, శూన్య బదలాయింపు గురించి కూడా మనకు తెలుసు, ఏకపార్ష బదలాయింపు గురించి తెలుసు, ద్విపార్ష బదలాయింపు గురించి కూడా మనకు తెలుసు. అయితే క్వశ్చనింగ్ ఫార్మేషన్ సంబంధించి ఎక్కడ కాంప్లికేట్ అవుతుందంటే, ఎప్పుడైనా అభ్యసన బదలాయింపులకు సంబంధించి బిట్టు మిస్ కావడం ప్రధాన కారణం ఏమంటే బయట నాలెడ్జ్ కంపల్సరీగా అవసరం. బయట నాలెడ్జు అంటే మీకు గేమ్స్లో అవగాహన ఉండాలి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీద అవగాహన ఉండాలి, సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి. అంటే మీకు కాన్సెప్ట్స్ ఐడియా ఉంటే మనం దీన్ని ఈజీగా చేయగలం. ఇక్కడ ఇంగ్లీష్ మీద కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తి దీన్ని టక్కన చేసేస్తాడు. ఏమంటే ఫిష్కు సంబంధించి ఫిషెస్ అని ఉండదు, ఫిష్ అనే వర్డే ఉంటుంది. సింగులర్ అయినా ప్లూరల్ అయినా అది ఫిష్ మీదే ఉంటుంది. అంటే మీ ఎఫ్ఐఎస్ ఫిష్ అనేది ఒకటే, మన తెలుగులో చేపల వారు ఉండదు. ఎఫ్ఐఎస్హెచ్ ఉంటుంది. అయితే మనకి ఎస్హెచ్ అంటే మీ ఎఫ్ఐఎస్హెచ్ ఈఎస్ ఉందేమో అని డౌట్ ఉందనుకోండి, వచ్చిందనుకోండి మన క్లాసు మనకి ఎగ్జామినేషన్ హాల్లో, ఉండొచ్చేమో అని డౌట్ వస్తే కంపల్సరీ అనుకూల బదలాయింపు పెట్టేస్తాం, బిట్టుపోతుంది. షీప్ అంటాం, షీప్ సంబంధించి కూడా సేమ్, దానికి సింగులర్ ఫామ్ ప్లూరల్ ఫామ్ అంతా కూడా అదే, మళ్ళీ ఎస్ కలిసాడు. ఆ అవగాహన ఉన్న వ్యక్తికి ఈజీ. హౌస్ అంటాం, హౌసెస్ అంటాం, మౌస్ అంటాం, మౌసెస్ అనుకోండి, మౌసెస్ మనం పెట్టినాడు, ఓహో మౌసెస్ ఉందేమో, మైస్ కాకుండా మౌసెస్ అనే వర్డ్ ఉందేమో, జనరల్గా మైస్ అంటాం, మౌసెస్ ఉందేమో అని మనకి ఎప్పుడు డౌట్ వచ్చిందనుకో కంపల్సరీ అనుకూల బదలాయింపు పెట్టేస్తాం. జనరల్గా అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు నేర్చుకుంటే కంపల్సరీ సబ్జెక్ట్ కన్నా బయట నాలెడ్జ్ ఉన్నోడు టక్కన ఆన్సర్ చేస్తాడు దాన్ని. ఒకసారి ఎగ్జామినేషన్ హాల్లో అడిగాడు, ఒక విద్యార్థి హార్మోనియం నేర్చుకున్నాడు, తర్వాత పియానో నేర్చుకుంటున్నాడు. ఇది ఏ రకమైన బదలాయింపు అంటాం? తరువాత అతను గిటార్ నేర్చుకుంటున్నాడు. ఇది ఏ రకమైన అభ్యసన బదలాయింపు అంటాం? లాస్ట్ క్వశ్చన్ అయినప్పుడు జనరల్గా హార్మోనియం నేర్చుకునే వ్యక్తికి పియానో నేర్చుకునేటప్పుడు అనుకూల బదలాయింపే, ఎందుకంటే రెండు ఇన్స్ట్రుమెంట్స్ దగ్గరగా ఉంటాయి. అంటే మీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఐడియా ఉండాలి, ఓహో ఆ ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది, ఓహో ఈ ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటుంది, ఓకే రెండు సిమిలారిటీ ఉంటాయని మనకి ఐడియా ఉంటే ఆన్సర్ చేయగలం. గిటార్ అనుకోండి, ఓ గిటార్ కూడా పియానో లెక్క ఉంటుందా అని వచ్చిందనుకోండి, మనం అనుకూల బదలాయింపు పెట్టేస్తాం. అయితే ఆ గిటార్కి, పియానోకి, హార్మోనియంకి సంబంధం లేదు, దాని శూన్య బదలాయింపు అంటాం. ఏ రకమైన సంబంధం లేదు? జనరల్గా దానికి మనకి గిటార్కి సంబంధం లేదు, పియానోకి దానికి సంబంధం లేదు, హార్మోనియానికి పియానోకి సంబంధం ఉంది, గిటార్కి సంబంధం లేదు. ఆ రెండు వాటిని శూన్య బదలాయింపు అంటాం. ఓకేనా? క్వశ్చన్స్ ఇవి కొద్దిగా అనుకూల బదలాయింపు, ఈ బదలాయింపులు కొద్దిగా జాగ్రత్త స్టూడెంట్స్. మనకి సబ్జెక్ట్ కన్నా బయట నాలెడ్జ్ ఉంటే దానికి మ్యాక్సిమంగా ఆన్సర్ మనం చేయగలం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. మేడం సుస్థిరాభివృద్ధికి సంబంధించి సుస్థిరాభివృద్ధి సంబంధించి లక్ష్యాలు ఏంటివి అనేది అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇక్కడ సుస్థిరాభివృద్ధికి సంబంధించిన లక్ష్యాలు ఎన్ని? 1 17 18 15 11. చాలా ఈజీ స్టూడెంట్స్. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన 2030 టార్గెట్గా ఉంది.
మన ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిందే మొత్తం 17. ఆ 17 అంశాలు బాగా నేర్చుకొని చూడండి. సస్టైనబుల్ గోల్స్ వచ్చి 17 ఉన్నాయి. ఆ 17 గోల్స్లో 4వది అత్యంత కీలకం, అదే ఎడ్యుకేషన్ మీద ఉంది. 4th వన్ది 4వ లక్ష్యం ఎడ్యుకేషన్ మీద ఉంది. దాంతోపాటు పర్యావరణం చూసుకోండి, తర్వాత వాటర్ మీద అంటే వాటర్ సంబంధించిన అంటే నీళ్ళలో జీవించే జీవరాశుల గురించి, భూమి మీద నివసించే జీవరాశుల గురించి, పర్యావరణం సంబంధించి చాలా అంశాల మీద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఆ 17 అంశాలు కంపల్సరీ నేర్చుకోండి. గతంలో జరిగిన డివైఈఓ ఎగ్జామినేషన్లో కూడా ఈ సస్టైనబుల్ గోల్స్ సంబంధించి 2 బిట్లు పడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఓకేనా? అవి కంపల్సరీ నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, హట్టాంగ్ కమిటీ దేని మీద ఎక్కువగా దృష్టి పెట్టిందంటాం? హట్టాంగ్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మృతి మీదనా, వృధా స్తబ్దత మీదనా, బోధనోపకరణాల మీదనా, ప్రభుత్వ పాలన మీదనా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి హట్టాంగ్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1929 వచ్చింది కమిటీ. వెరీ 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 ఇంపార్టెంట్ కమిటీ ఇది. దేని మీద ఎక్కువ ప్రయోగాలు చేసిందంటే ఇది జనరల్గా మనకి వృధా స్తబ్దత మీద విపరీతంగా ప్రయోగాలు చేసింది. వృధా స్తబ్దత వెరీ 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 ఇంపార్టెంట్. వృధా స్తబ్దతల మీద విపరీతంగా ప్రయోగాలు చేసేది. వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్ అంటాం. జనరల్గా విద్యా దృక్పథ కోణంలో వృధా అంటే ఏమి, స్తబ్దత అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 5 వరకు కాదు, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉండేదే ఎలిమెంటరీ విద్య. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక విద్య అనేది, ఎలిమెంటరీ విద్య అనేది పూర్తి స్థాయి చేయకుండా మధ్యలోనే బడి మానేసి బాల కార్మికులు కానీ ఏదైనా పూర్తి ఎక్కడికి బయటికి వెళ్ళిపోతే అలాంటి పిల్లవాడిని వేస్టేజ్ అంటాం, వృధా అంటాం. అలాంటి పిల్లవాడిని వృధా అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాగ్నేషన్ అంటే ఎలిమెంటరీ విద్యలో ఒక పిల్లవాడు 4వ తరగతి చదువుతున్న పిల్లవాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి 5వ తరగతి కాకుండా మళ్ళీ 4వ తరగతిలో కూర్చోబెడితే, అంటే మేము ఒకే క్లాస్ 2 సంవత్సరాలు చదువుతాడు పిల్లడు, దాన్ని స్టాగ్నేషన్ అంటాం, స్తబ్దత అంటాం. వాటి మీద ప్రయోగాలు చేసిన వ్యక్తే హట్టాంగ్ కమిటీ. దీన్ని జనరల్గా పెగ్మీలియన్ ఎఫెక్ట్ అంటాం. పెగ్మీలియన్ ఎఫెక్ట్ అంటే ఇది వృధా స్తబ్దకు సంబంధించింది ఒక ప్రాసెస్. పెగ్మీలియన్ ఎఫెక్ట్ అంటాం, గుర్తుపెట్టుకోండి సార్. పెగ్మీలియన్ ఎఫెక్ట్ అంటాం. పెగ్మీలియన్ ఎఫెక్ట్ ఇన్ క్లాస్ రూమ్ పుస్తక రచయితలు వచ్చి జాకబ్సన్ మరియు రోషల్ ధాల్ అనే 2 శాస్త్రవేత్తలు పెగ్మీలియన్ ఎఫెక్ట్ ఇన్ క్లాస్ రూమ్ అంటే వృధా స్తబ్దత గురించి వీళ్ళు కూడా రీసెర్చ్ చేసిన అంశాలు. ఆ 2 అంశాలు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఓకేనా? నోట్స్ రాసుకోండి. ఓకే, వీటిని చదవండి. తర్వాత మీ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఏ బిట్ని నెగ్లెక్ట్ చేయదండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం స్టూడెంట్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సుభాషిణి అనే అమ్మాయి చేయకూడని ప్రవర్తన చేసినప్పుడు వారికి ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవడం వల్ల మళ్ళీ మామూలు ప్రవర్తన రావడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించాడు. ఇది ఏ రకమైన పునర్బలం అంటాం? పాజిటివ్, నెగిటివ్, సోషల్, స్టెబిలిటీ అనేది కొద్దిగా చూడాలి స్టూడెంట్స్. ఇక్కడ తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించి మనకి ఎక్కడ వస్తుందంటే, మనకి
కార్యసాధన అభ్యసన సిద్ధాంతంలో మనకి టైప్స్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్లో ఒక కాన్సెప్ట్ ఉంది. జనరల్గా ఈ కాన్సెప్ట్ అనేది మన తెలుగు అకాడమీకి సంబంధించి కొద్దిగా అంటే మీ ఎలాబరేట్ లేదు. ఇగ్నో సంబంధించి మద్రాసు సంబంధించిన బిఎడ్ బుక్స్లో దీనికి సంబంధించి ఎలాబరేట్ కొద్దిగా ఇచ్చారు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏనండి. ఓకే, మనకి జనరల్గా స్టూడెంట్స్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అంతే. మిగతా సర్కిల్ మీరు చదవాల్సిందే, కంపల్సరీ చదవాల్సిందే. ఒక యూట్యూబ్ చూస్తే మనం చేసే కాదు, అంటే యూట్యూబ్ చూస్తే మనం కొద్ది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలం. పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే కంపల్సరీ చదవాల్సిందే. ఓకేనా? అంటే నేను చెప్తున్న కాన్సెప్ట్ దాదాపుగా ఎవరైతే చదివింటారో వాళ్ళకి టక్కని లింక్ వస్తుంది. కొత్త చూస్తారు, కొత్త చదువుతారు చూడండి సైకాలజీ, వానికి కొద్దిగా మెంటల్ ఎక్కుతుంది, కొద్దిగా తిక్కబడుతుంది. ఎందుకంటే ఎవరైతే ముందు ప్రీవియస్ ఒక టచింగ్ ఉన్నోళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది ఈ నా క్లాస్ యూట్యూబ్ క్లాస్. కొత్త చదువుతున్న చూడండి, ఇంకా సైకాలజీ ఇంకా తెలుదు, ఇంకా దిగింటారు ఫీల్డ్లో దిగిన వాళ్ళకి కొద్దిగా తిక్కబడుతుంది. వాళ్ళు కంపల్సరీ చదువుకొని మళ్ళీ ఈ వీడియో చూడండి. ఓకేనా? మనకి కార్యసాధన అభ్యాస సిద్ధాంతంలో మనకి 4 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మన 4 రకాల రెయిన్ఫోర్స్మెంట్ ఉంటాయి. పునర్భణము, శిక్ష, దండన అనేది 4 గుర్తుపెట్టుకోండి. మనకి 4 అంశాలు ఉంటాయి. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, ఇంగ్లీష్ నోట్ చేసుకోండి దీని మీదే. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ పనిష్మెంట్, నెగిటివ్ పనిష్మెంట్. ఈ 4 అంశాలు చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ పనిష్మెంట్, నెగటివ్ పనిష్మెంట్ అనేది ఉంటాయి. ఈ 4 అంశాలలో ఎగ్జామినేషన్లో డిఎస్సిలో బాగా అడిగారు ఈ క్వశ్చన్స్ని. ఓకేనా? చూడండి, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా అంటే మీ ఒక వ్యక్తికి కానీ ఒక సబ్జెక్ట్కి కానీ, అంటే సబ్జెక్ట్ అంటే మనం ఆ ప్రయోగానికి లోబడే వ్యక్తి, నేర్చుకునే విద్యార్థి కానీ. ఓకేనా? ఓకే. ఏదైనా ఒక అంశాన్ని జోడించడం ద్వారా సబ్జెక్ట్కి లేదా విద్యార్థికి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా రిలాక్సేషన్ ఉంటుంది, చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతాడు. ఏదైనా జోడించడం ద్వారా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అది లైన్ చేసుకోండి. ఏదైనా విషయాన్ని జోడించడం ద్వారా ఆ విద్యార్థికి ఆనందం కలుగుతుంది, వ్యక్తి యొక్క ప్రవర్తనలో హ్యాపీనెస్ కలుగుతుంది. ఓకే. నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏదైనా అంశాన్ని తీసివేయడం వల్ల సబ్జెక్ట్కి కానీ విద్యార్థికి కానీ వ్యక్తికి కానీ చాలా ఆనందం కలుగుతుంది, హ్యాపీనెస్ కలుగుతుంది, ప్రవర్తన మార్పు చాలా సవ్యంగా జరుగుతుంది. ఇది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్. పాజిటివ్ పనిష్మెంట్ అంటే ఏదైనా అంశాన్ని జోడించడం ద్వారా సబ్జెక్టుకు కానీ విద్యార్థికి కానీ వ్యక్తికి కానీ బాధ కలుగుతుంది, అలుపు ఏర్పడుతుంది, చాలా వరకు చాలా ఫీల్ అవుతారు. ఇది పాజిటివ్ పనిష్మెంట్. నెగటివ్ పనిష్మెంట్ అంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకోవడం వల్ల వ్యక్తి ప్రవర్తనలో కానీ సబ్జెక్ట్ యొక్క ప్రవర్తనలో కానీ బాధ ఏర్పడుతుంది, అన్హ్యాపీనెస్ ఏర్పడుతుంది అనేది ఈ 4 కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకో స్టూడెంట్స్. ఏదైనా జోడిస్తే, ఇంకోసారి బాగా వినండి, ఏదైనా జోడిస్తే హ్యాపీనెస్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఏదైనా తీసేస్తే హ్యాపీనెస్, నెగిటివ్ పనిష్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఏదైనా జోడించడం వల్ల బాధపడితే అది
అది పాజిటివ్ పనిష్మెంట్. ఏదైనా తీసేయడం వల్ల, తీసుకోవడం వల్ల అది నెగిటివ్ పనిష్మెంట్. ఈ 4 అంశాలు చూడండి. ఇంకోసారి బాగా వీడియో చూడండి, రిపీట్ చేయడం అర్థమైంది. వీటికి ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను. క్లాస్ రూమ్లో అయితే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇక్కడ మెయిన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా వచ్చేస్తుంది. ఇప్పుడు సుభాషిణి అనే అమ్మాయి ఉంది. సుభాషిణి అనే అమ్మాయికి 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయి. మంచి మార్క్స్ వచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు ఆమెకి ఒక సైకిల్ని బహుమతిగా ఇచ్చారు, జోడించారు. అంటే సైకిల్ని బహుమతిగా ఇచ్చారు. ఏం కలిగింది ఆమెకి? చాలా ఆనందం కలిగింది. ఎందుకు? ఆమె బాగా చదవాలి, ప్రవర్తనలో మార్పు ఉద్దేశంతో ఇంకా జోడించినాం. దాన్ని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు స్టూడెంట్స్. ఓకేనా? నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే సుభాషిణి అమ్మాయికి మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టం. ఆమెకి ఏం చేసాము, అమ్మ నువ్వు ఎంపీసీ తీసుకోకుండా బైపీసీ నువ్వు తీసుకో, మ్యాథ్స్ సంబంధించి ఉండదు, మీరు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి, నీకు మ్యాథ్స్ ఉండదు అని చెప్పాం. అప్పుడు ఆమె బైపీసీ తీసుకుంటే అక్కడ మ్యాథమెటిక్స్ తీసేసాం. హ్యాపీనెస్. పాజిటివ్ పనిష్మెంట్. పాజిటివ్ పనిష్మెంట్ అంటే ఆ అమ్మాయి ప్రవర్తన సంబంధించి ఆమె కొద్దిగా నెగ్లెన్సీ చేస్తుంది అనుకో, చదువు సంబంధించి చేస్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి నెగ్లెన్స్ ఆమె కొద్దిగా ఉన్నప్పుడు ఏం చేసామంటే, మ్యాథ్స్ పూర్తిగా వదిలేసింది ఆమె. నెగ్లెన్స్ వస్తున్నప్పుడు ఏం చేసినామంటే ఫిజిక్స్ సంబంధించి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని అదనంగా జోడించినాం. మ్యాథమెటిక్స్ పూర్తిగా మర్చిపోకూడదు ఈ అమ్మాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి, ఎలక్ట్రిసిటీ సంబంధించి చాప్టర్ సంబంధించి, మ్యాగ్నెట్ సంబంధించి సబ్జెక్ట్ సంబంధించి, మ్యాథమెటికల్ సంబంధించిన ఫార్ములాస్, మ్యాథమెటికల్ సంబంధించిన అంశాలను జోడించినాం. మళ్ళా జోడించినాం. జోడిస్తే ఏమైంది? ఆమెకు బాధ కలిగింది. దాన్నే నెగటివ్ పనిష్మెంట్ అంటే పాజిటివ్ పనిష్మెంట్ అంటారు. నెగటివ్ పనిష్మెంట్ అంటే ఆమె తల్లిదండ్రులు ఆమెకు సైకిల్ ఇచ్చారు బాగా చదివిందని. ఆమె కొద్దిగా నెగ్లెక్ట్ చేయడంతో ఆ సైకిల్ని తల్లిదండ్రులు వెనక్కి తీసేసుకున్నారు. లేదమ్మా నువ్వు ఇంకా చదవడం లేదు పెద్దగా, సైకిల్ తీసేసుకుంటామన్నారు. ఎందుకోసం? ఆమె ప్రవర్తనలో మళ్ళీ మార్పు రావడం కోసం, అంటే బాగా చదవాలనే ఉద్దేశంతో మార్పు రావడం కోసం సైకిల్ వెనక్కి తీసేసుకున్నారు. దాన్ని నెగటివ్ పనిష్మెంట్ అంటాం. ఈ 4 అంశాలు చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి, ఓకేనా? ఇక్కడ మనకి 4 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్నే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం, నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం, పాజిటివ్ పనిష్మెంట్ అంటాం, నెగటివ్ పనిష్మెంట్ అంటాం. ఈ 4 అంశాలు కార్యాసాన్ అభ్యసన సిద్ధాంతం సంబంధించి బిఎఫ్ స్కిన్నర్ సంబంధించిన సిద్ధాంతాలలో ఎలక మీద పావురం మీద చేసే ప్రయోగంలో ఈ కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, ఓకే నెక్స్ట్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. ఓకే, గుడ్ నైట్ స్టూడెంట్స్.